శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కాశ్మీర్ ఫైల్స్ గానీ, కేరళ స్టోరీస్ గానీ, ఆ! అక్కడ జరిగింది గోరంతా, చూపించింది కొండంతా అనే వాదన కూడా వినిపించింది కదా! జరిగింది గోరంతా, చూపించింది కొండంతా అని అంటున్నారా? అది రివర్స్ లో అనుకుంటున్నా నాకు తెలిసి. జరిగింది కొండంతా, చూపించింది గోరంతా. అంటే అంత సినిమాలో చూపించిన అంత విధ్వంసం చేశారా? దానికి 100 టైమ్స్ ఎక్కువ జరిగిందండి. మీకు సినిమాలో చూపించింది ఒక ఆమె నిలువున ఇట్లా అవును. అంతే కదా చూపించింది. ఒక ఆయన బియ్యం దాంట్లో దాక్కుంటే ఆయన కాల్చి చంపేశారు. ఇయేగా చూపించింది. అవును. మీరు ఒకసారి మన వ్యూవర్స్ అందరూ Z5 లో కాశ్మీర్ ఫైల్స్ మీద డాక్యుమెంటరీ ఒకటి ఉంది సార్. ఓకే. అది చూడమని చెప్పండి. ఓకే. అది చూడమని చెప్పి జస్ట్ అది చూడమని చెప్పండి. ఓకే. అక్కడ జరిగిన దురాఘాతాలు, అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఎట్లాంటివి జరిగాయో తెలుసా? అది చెప్పాలో లేదో కూడా తెలియదు, కానీ నేను ఒకటి రెండు జస్ట్ మన వాళ్ళ ఓకే. కోసం ఎగ్జాంపుల్స్ కి చెప్తా. ఓకే. ఒక ఫ్యామిలీ ఉందండి, మొత్తం నలుగురు ఐదుగురు అమ్మాయిలు. ఇది డాక్యుమెంటరీలో చెప్పింది, నేను ఓకే. చెప్తుంది కాదు. ఆ నలుగురు ఐదుగురు అమ్మాయిల్లో వాళ్ళు ముస్లిం నైబర్ అతన్ని అడిగారు, మమ్మల్ని పంపించారా ఇక్కడ నుంచి అంటే, ఓకే నో ప్రాబ్లం, నేను మాట్లాడి పంపించేస్తా, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పేసి ఒక ట్రాలీ ఏదో తీసుకొచ్చి వాళ్ళందరిని ఎక్కించి, అందరికంటే యంగెస్ట్ అమ్మాయి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు, షీ సెడ్ టీనేజర్, 18 ఇయర్స్ అయితే కాదు, బిలో 18. నేను ఈ అమ్మాయిని పెట్టేసుకుంటున్నాను, మీరు వెళ్ళండి, మీరు ఈ అమ్మాయి నాతోటే ఉంటుందంటే, అదేంటి అంటే, మరి మీ అందరినీ చంపకుండా కాపాడినందుకు గిఫ్ట్గా నేను ఈ అమ్మాయిని ఉంచుకుంటాను అని చెప్పాడు వాడు. వాళ్ళ సొంత నైబర్, పెదనాన్నలు అని పిలిచి, పెదనాన్న లేకపోతే బాబాయ్ ఏదో పిలుస్తారు వీళ్ళందరూ వాళ్ళని. అతను చేసిన పని ఇది. ఒక హస్బెండ్ ని కట్టేసి యాసిడ్ లో ముంచుతామని చెప్పి భయపెడితే, ఆయన కళ్ళు రెండిట్లో ఓపెన్ పెట్టి, ఆయన కళ్ళ ముందరే వాళ్ళ వైఫ్ ని వాళ్ళ కూతుర్ని మాస్ రేప్ చేసి, అది అయిపోయిన తర్వాత ఆయన యాసిడ్ లో ముంచి చంపేశారండి. ఇది చూపించారా సినిమాలో? ఇట్లాంటివి కొన్ని వేలు జరిగాయి, వందలు కాదు వేలు. ఇవి అన్రిపోర్టెడ్ కాశ్మీర్ ఫైల్స్ డాక్యుమెంటరీ. ఇది అన్రిపోర్టెడ్. ఎవరికన్నా ఎందుకంటే అంత పగుంటది పక్కన వాళ్ళ మీద? నాకు ఒక మాట చెప్పండి, సరే మీరు వీళ్ళని వెళ్ళిపోండి అని అన్నారు, వాళ్ళు వెళ్ళలేదు, ఓకే, తిట్టండి, వాళ్ళని హ్యూమిలియేట్ చేయండి, పంపించండి. ఇదేంటండి ఇది? ఇక్కడ మానవ హక్కులు ఎక్కడ పోయినాయి? ఒక ఎన్కౌంటర్ చేయగానే పొలోమని వచ్చేస్తారు కదా వీళ్ళందరూ, మానవ హక్కులు కాల రాశారు, యోగి ఆదిత్యనాథ్ ఇట్లా, అసలు ఎన్కౌంటర్ చేసి హక్కు ఎవరిచ్చారు అని చెప్పి. ఎవరు కొంతమంది అమ్మాయిలని ఏడిపించి, కొంతమంది మనుషులను చంపేసి, వాళ్ళందరూ అమ్మాయిలను ఏడిపించి, ఎంతమంది ఇంకే రిపోర్ట్ చేయకుండా ఎన్ని క్రైమ్స్ వాళ్ళు చేశారో తెలియదు. ఆడవాళ్ళు బయట తిరగాలంటేనే భయపడే వాళ్ళని, అలాంటి క్రిమినల్స్ వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళని ఇంకా వాళ్ళకి అసలు బతికే హక్కు కూడా లేదు యాక్చువల్గా. వాళ్ళని కోర్టు ద్వారా ప్రాసిక్యూట్ చేయాలి. ఈయన ఎన్కౌంటర్ చేసేసారు. ఆయన చెప్తున్నారు చాలా క్లియర్గా, ఒకటి ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే పైకి పోండి అని చెప్తున్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే నేను క్షమించను, ఆడవాళ్లతోటి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఎవడు కూడా బ్రతకడానికి వీల్లేదని ఆయన చంపద్దాం. రీసెంట్ గా కూడా ఒక ఇన్సిడెంట్ అయిందా, బీజేపీ అతను ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అంటే అతను ఎన్కౌంటర్ చేసి చంపేశారు కదా. సో తన మర భేదం ఉండదు, తన పర భేదం ఏమి ఉండదు, చంపాలంటే అది చచ్చిపోవాల్సిందే అంతే. నేను చంపడానికి సపోర్ట్ చేయట్లేదు, బట్ ఐ ఫీల్ దట్ ఈస్ ద జస్టిస్ కదా. ఎన్ని రోజులండి వీళ్ళని కోట్ల చుట్టూ మేపుతారు వీళ్ళని? దే డోంట్ డిజర్వ్ ద రైట్ టు లివ్ అసలు. సో అలా జరిగినప్పుడు దాన్నే మనకు అంత కోపం వచ్చి మనం వీళ్ళు చావాలి అని అనుకుంటూ ఇంత కోపం వస్తుంది. మొన్న ట్విషా శర్మ అని ఎవరు ఒక అమ్మాయిని చంపేస్తే వాడిని చంపేయాలి ఎట్లయినా అని చెప్పేసి. మనకి ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది, బాంబే మహారాష్ట్రలో పూణేలో అనుకుంటా, ఒకతను ఒక అమ్మాయిని మానభంగం చేస్తే వాడిని నేను ఎవడేం చేస్తాడో చేసుకోండి కోర్టుతో ప్రెజెంట్ చేస్తే 38 మంది లేడీస్ అందరు వచ్చి వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళందరూ కళ్ళలో కారం కొట్టి ఆయన లించ్ చేసి చంపేశారు. అంటే ఇంత దారుణం చేస్తే మనకు చంపేయాలన్నంత కోపం అలాంటి వాళ్ళ మీద వస్తుంది. ఏ పాపం తెలియని మామూలు వాళ్ళని ఎందుకండి చంపాలి? అసలు అంత పగ ఏముంటది వాళ్ళకి? అంత పగ ఏముంటది వాళ్ళకి? నాకు అది అర్థం కాని విషయం అసలు. మీరు ఎగ్జాంపుల్కి ఏ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి, మనకి విభజన జరిగిందా? దేశ విభజన జరిగింది కదా. దేశ విభజన జరిగినందుకు ఏ ప్రాతిపదికన జరిగింది? మీ ముస్లిమ్స్ అందరికీ మాకు సపరేట్ దేశం కావాలి అని అడిగితే, సరే మీరు పాకిస్తాన్ తీసుకోండి అని చెప్పారు. హిందువులు ఇక్కడ ఉన్నారు కదా, పాకిస్తాన్ తీసుకోండి అని అనౌన్స్ చేయగానే లక్షల మందిని చంపేసి మానభంగం చేసి చంపడం ఏంటండి అసలు? అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు అంటే, వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారా మనల్ని చంపడానికి? వాళ్ళు మెజారిటీలోకి వెళ్ళగానే మనం చచ్చిపోవాలి అనేది వాళ్ళకి ముందు నుంచి ఫీడింగ్ ఉంటుందా? అసలు ఇదేంటి? ఎవరు ప్రశ్నించారా దీన్ని? నేను వాళ్ళ తప్ప మన కరెక్టా, ఏ తప్పు కరెక్ట్ అనట్లేదు. ఆ మైండ్ సెట్ ఏంటి? మీకు సపరేట్ కంట్రీ ఇస్తున్నాం అనగానే అక్కడ ఉన్న హిందువులను చంపేసి పంపించేస్తారా మీరు? అట్లా కూర్చొని అదేంటండి? అదేం న్యాయము? దానికి వ్యతిరేకంగా ఇక్కడ కొంతమంది హిందువులు రిటాలియేట్ అయితే గాంధీ అనేవాడు కూర్చున్నాడు, వాళ్ళని ఎవరిని చంపడానికి వీల్లేదు, ఒక్క ముస్లింని చంపినా నేను నిరాహార దీక్ష చేస్తా, వాడిని ఎవరిని ముట్టుకోవడానికి వీల్లేదు, కావాలంటే మన హిందువులు కొంతమంది ముస్లింలను తీసుకొచ్చి మన గుళ్ళలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇద్దాము అంట. ఇక్కడ అసలు ఏంటిది? మన కళ్ళ ముందు ఒక అమ్మాయిని
ఒకడు మానభంగం చేసి చంపేశాడో లేకపోతే కట్నం కోసం వేధించి చంపేశాడు అంటే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష పడాలి, వాడికి మరణశిక్ష పడాలి అని చెప్పి మనందరం కోరుకుంటాం. అట్ ద సేమ్ టైం దాన్ని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులైనా మనం అదే శిక్ష కావాలని కోరుకుంటున్నామా లేదా? అవునా కాదా? ఒక టెర్రరిస్ట్ ఒక తప్పు చేశాడు, ఒక అతను ఒక తప్పు చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులు కూడా ఒకవేళ నేరస్తులని తెలిస్తే వాళ్ళని శిక్షించాలా వద్దా? ప్రత్యక్షంగా పరీక్షణ కారణమే కదా, ఎంకరేజ్ చేసినట్టే కదా, అవునా కాదా? టెర్రరిస్ట్ ని పంపించి ఒకళ్ళని చంపినప్పుడు ఆ టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని కూడా శిక్షించాలా వద్దా? వాళ్ళని కూడా మనం టెర్రరిస్ట్ కంట్రీ అని అంటాం కదా. అలాంటప్పుడు గాంధీ మహాత్మా ఎట్లా అవుతాడండి? జాతిపిత ఎట్లా అవుతాడండి గాంధీ? నాకు ఒక విషయం చెప్పండి మీరు. గాంధీ ఎట్లా అవుతాడు జాతిపిత? కొన్ని లక్షల మంది హిందువులను చంపి వాడు పంపించేస్తే వాళ్ళని ఏం చేయొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళని అసలు ముట్టుకోవద్దు, వాళ్ళని అసలు ఏం చేయొద్దు, మన దగ్గర ఉన్న డబ్బులంతా వాళ్ళకి ఇవ్వండి అనే గాంధీని మనం మహాత్మాని ఎట్లా పిలుస్తామండి? మనం ఎలా ఎందుకు పిలవాలి ఆయన అని చెప్పండి? మహాత్మాని పిలిచే హక్కు నిజంగా ఉంది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ఉంది, ఆయనను పిలవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలవాలి, లాలా లజపతి రాయ్ గారిని పిలవాలి, వీళ్ళని కదా పిలవాల్సింది. నిజానికి మహాత్మా అనే బిరుదు ఎవరికన్నా ఇవ్వాలి అంటే అది వాళ్ళకి ఇవ్వాలండి, ఈయనకు కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన చరిత్ర మనకు తెలియదు. ఏమనంటే దీనికి మోదీ క్రెడిట్ తీసుకున్నా అంటే దీనికి ఇంత చరిత్ర తెలిస్తే గానీ ఇక్కడ ఇది ఎందుకు జరిగిందని మనకు తెలియదు కదా. సో కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ అట్లనే జరిగింది, కాశ్మీర్లో వెళ్ళిపోండి బయటికి అని చెప్పి పంపించేశారు వీళ్ళని. ఇప్పుడు కేరళ స్టోరీ తీసుకుందాం. మీకు నేను చెప్పిందో లేకపోతే మన సోకాల్డ్ వీళ్ళు అంటున్న బీజేపీ లెడ్ మీడియా, గోడి మీడియా అంటుంటారు కదా, వాళ్ళు చెప్పిందో కాదు. ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఓపెన్ గా చెప్పింది ఏంటంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ ISIS రిక్రూటీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి ఎక్కువ మంది రిక్రూట్ అవుతున్నారని చెప్పి వాళ్ళే చెప్పారు, నేను చెప్పింది కాదు. ఓపెన్ గా వీడియోస్ వచ్చాయి. మలబార్ కోస్ట్ లో ముస్లిమ్స్ అందరూ కలిసి వాళ్ళు ఆ PFI వాళ్ళు, SDPI వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ ఓపెన్ గా ర్యాలీ తీశారు. ఏమని? ఇది ఇస్లామిక్ స్టేట్, మాకు సపరేట్ గా మలబార్ కోస్ట్ ఇచ్చేయండి, క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఎవడన్నా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, దిస్ ఇస్ ఇస్లామిక్ స్టేట్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. మొన్న కేరళలో UDF గెలవంగానే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అని ఫ్లాగ్స్ రైజ్ చేశారు కదండి. అది చేసిన తర్వాత కూడా కేరళ స్టోరీ తప్పు అని అంటే నేను ఏమంటాను చెప్పండి? ఎవరన్నా ఏమంటారు? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి అది ఆలోచించడానికి. టైటిల్ తప్పు కరెక్ట్ అనేది అది డిబేటబులే. ఇప్పుడు కేరళ స్టోరీ 2 టైటిల్ తప్పు అంటే అతను సరే నేనైతే దీన్ని నేను చెయ్యను అని అన్నాడు. అది కేరళ స్టోరీ కాదండి, ఇట్స్ అ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మొన్న TCS లో జరిగిన తర్వాత కూడా కేరళ స్టోరీ తప్పు అని అంటే ఏం చెప్తాం మనం వాళ్ళకి? సార్ ఈ మధ్య బాగా వినిపిస్తుంది సార్ లవ్ జిహాదీ. చాలా మంది హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను కూడా చేసుకున్నారు కదా. పర్సెంటేజ్ తక్కువలేండి ఆయన. ఓకే, నిజంగానే లవ్ జిహాద్ అనేది ఉందా? హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి? లేదండి, యాక్చువల్ గా లవ్ జిహాద్ అనేది ఇక్కడ జరగట్లేదు. జూపిటర్ అని ఒక ప్లానెట్ ఉంది కదా, ఆ ప్లానెట్ లో మన వాళ్ళు మొన్న శాటిలైట్ పంపిస్తే అక్కడ కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేస్తే అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు లవ్ జిహాద్ అవుతుంది అని. అది ఇక్కడ చెప్తున్నారు అంతే. ఇంక లేకపోతే ఇక్కడ ఉన్నది లవ్ జిహాద్ అసలు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు TCS లో జరిగింది లవ్ జిహాద్ కాదు, తర్వాత వేరే కంపెనీస్ లో కూడా జరిగింది లవ్ జిహాద్. అసలు లవ్ జిహాద్ అనేది ఎక్కడుందండి? అంత భ్రమ అంతే. మనకి మూర్ఖులు, మనకి తెలియట్లేదు కదా, మనకు తెలియక మనం లవ్ జిహాద్ అని అనుకుంటున్నాం. అలాంటిది ఏం లేదు అసలు. ఆ జూపిటర్ ప్లానెట్ లో జరుగుతుంటే అక్కడ వీళ్ళు ఒక శాటిలైట్ ని పంపిస్తే అది ఈ రోబోస్ ఉంటాయి కదా, ఆ రోబోస్ అట్లా మెన్యూవర్ చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ప్లాకార్డ్స్ పట్టుకొని ఏలియన్స్ చెప్తున్నారు లవ్ జిహాద్ లవ్ జిహాద్ అంటే అరే ఏదో బాగుంది అని చెప్పి ఇలా తీసుకురాగానే BJP అలా మేము క్రెడిట్ తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. నిజమండి, నేను జోక్ చేయట్లేదు. ఎక్కడుందంటే అసలు లవ్ జిహాద్ చెప్పండి మీరు. ఇప్పుడు ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి జస్ట్ నార్మల్ గా బైక్ మీద వెళ్తేనే హైదరాబాద్ లో ఆపి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఏంటి ఫ్రెండ్స్ అయినా సరే నువ్వు అసలు ఎట్లా తిరుగుతావు కాఫీర్ గాడు వాడు అని చెప్పి వీడియోలు తీసి వాళ్ళు పంపించారు, నేను చెప్పింది కాదు అది. ఎక్కడైనా సరే ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయితో తిరిగితే కొడతారు, కానీ ఒక హిందూ అమ్మాయితోటి ముస్లిం అబ్బాయి తిరుగుతారు, తిరిగి పెళ్లి చేసుకుంటారు, మతం మారుస్తారు, వాళ్ళతోటి బీఫ్ తినిపిస్తారు, బలవంతంగా హిజాబ్ వేపిస్తారు, బలవంతంగా బుర్కా వేపిస్తారు, మ్యాండేటరీగా నువ్వు మారాలి అని చెప్తారు. ఇది జరుగుతుంది. అది లవ్ జిహాదా లేకపోతే ప్రేమతోటి వాళ్ళు మారుతున్నారా? నిజంగానే వాళ్ళు మారారా? లేకపోతే పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఇస్ మోర్ అండి. ఇప్పుడు వాళ్ళు పెరిగారు పాపులేషన్ అంటే వాళ్ళ అమ్మాయిలు లేరా? ఉన్నారుగా. మీరు మీ మతంలో అమ్మాయిలను చేసుకుంటే మీకు ప్రాబ్లమే ఉండదు కదా. మీరు ఒకటే ఇప్పుడు ఏదైనా సరే ఒకటే. ఇప్పుడు సనాతన ధర్మంలో పెళ్లి చేసుకుంటే ఆహార అలవాట్లు కానీ మనం కొలిచే దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఒకటే కాబట్టి వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అక్కడ వాళ్ళు కొలుచుకుంటే వాళ్ళు అల్లానే మొక్కుతారు, ప్రాఫెట్ మొహమ్మద్ నమ్ముతారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. నువ్వు ఇప్పుడు క్రాస్ చేసుకున్నప్పుడు బలవంతంగా వీళ్ళని మారుస్తావు, మరి అది ఎక్కడ న్యాయం? అది వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకు మా ముస్లిం అబ్బాయిల్ని ఎందుకు హిందూ అమ్మాయిలు ప్రేమించాలి? మీ అమ్మాయిలు ప్రేమించబట్టే కదా మా ముస్లిం అబ్బాయిలు కూడా ఉండేది. మీ అమ్మాయిలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా. ప్రేమ అంటే అర్థం ఏంటండి? ప్రేమ అంటే అర్థం ఏంటి అసలు? నమ్మకం.
ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడము, ఒకళ్ళ అలవాట్లని ఒకళ్ళ పద్ధతులని ఇంకోళ్ళు గౌరవించి ఆ రెండు కలుపుకొని ముందుకెళ్ళడమే కదా ప్రేమ అంటే. అదే జరుగుద్దిగా ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా అదే కదా జరిగేది, అదే కదా. మరి నువ్వు ఎందుకు మతం మారమంటున్నావు? సరే, ఇప్పుడు హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు ప్రేమించడం తప్ప రైటా, వాళ్ళనే ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది అది వేరే టాపిక్ కంప్లీట్ గా. దాని గురించి మళ్ళీ ఇంకొక టాపిక్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రేమించినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా వాళ్ళని, అట్లనే నువ్వెందుకు మతం మారమని చెప్తున్నావు? మ్యాండేటరీగా మతం మారాలని ఎందుకు చెప్తున్నావు వాళ్ళకి? వాళ్ళని హిందూ ధర్మం ప్రాక్టీస్ చేసుకొని కదా, నీకేంటి ప్రాబ్లమ్? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నిజంగానే నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ప్రాక్టీస్ చేయండి. మరి ఎందుకు మారుస్తున్నావు మతము? ఎందుకు మారుస్తున్నారు దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎందుకు మారుస్తున్నారు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆరెంజ్ కలర్ నచ్చదండి, నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు అనుకుందాం. నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు అన్నప్పుడు బలవంతంగా నాకు తీసుకొచ్చి ఆరెంజ్ కలర్ వేస్తే కరెక్టా తప్ప? అది మరి ఒక కలరే మన ఒంటి మీద నచ్చనప్పుడు మనం దేవతలాగా కొలిచి ఒక అమ్మలాగా కొలిచే ఒక ఆవు మాంసాన్ని తీసుకొచ్చి నువ్వు తినాల్సిందే అని చెప్పి బలవంతంగా ఫీడ్ చేయడం అంటే అది ఎక్కడి నుంచి ప్రేమ అవుతుంది కదా. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇప్పటిదాకా నేను ఎక్కడ షేర్ చేసుకోలేదు, మీకు చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, పేర్లు అనవసరం మనకి. మనకు లాక్డౌన్ టైంలో నాకు పరిచయం అయ్యాడు. ఈ లాక్డౌన్ టైంలో మేము చాలా ఎన్జిఓస్ తరఫు నుంచి ఫుడ్ అవన్నీ పార్సల్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. చాలా మంది, నేనని కాదు, ఒక 60-70 మంది చాలా ఎన్జిఓస్ తరఫు నుంచి అట్లా చేస్తున్నప్పుడు ఇస్కాన్ తరఫు నుంచి మమ్మల్ని పిలిచారు, మీరు చేయండి అంటే మేము వెళ్ళి అక్షయ పాత్ర తరఫు నుంచి డైలీ ప్యాక్ చేసి తీసుకెళ్ళి అందరికి ఇచ్చేవాళ్ళు. అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను ఏంటంటే నేను నమ్మను, నేను హిందూ ముస్లిం ఇట్లాంటివి ఏమి ఉండవు, అంతా ఒకటే అని చెప్పి చాలా బలంగా వాదించాడు నాతోటి. నేనన్నా వాదించకు, నీ నమ్మకం నీది, నా నమ్మకం అనేది, వదిలే, దీన్ని ఎందుకు డిస్కషన్ అని చెప్పి అనుకొని వదిలేసాం. అక్కడ అందరు వచ్చారు, అది క్రిస్టియన్స్ వచ్చారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా వచ్చారు అక్కడికి. సో మేము ఎప్పుడూ డిస్కషన్ పెట్టుకోలేదు. వాడు ఒకసారి నాతో ఏదో డిస్కషన్లో అయితే నేను చెప్పాను వాడికి, లేదు అట్లా కాదన్నా, నువ్వు ఎట్లా అంటావు అని అన్నాడు. సరేరా నీ ఇష్టం, ఇప్పుడు నువ్వు నమ్మకం ఇది కదా అని చెప్పి వదిలేశాను. కరెక్ట్గా 3 నెలలే ఎగ్జాక్ట్గా అది అయిన తర్వాత 3rd month నాకు ఫోన్ చేశాడు ఒక నైట్ 12 గంటలకి. నేను జనరల్గా ఫోన్ ఆన్ పెట్టుకుంటా, ఎవరన్నా బ్లడ్ డొనేషన్ కానీ ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా అంటే, దేని గురించి మాట్లాడుతున్నారు, రాత్రి ఫోన్ చేసి నేను చెప్పింది కరెక్ట్ అంటున్నా అంటే, లేదన్నా నేను మొన్న మా ఫ్రెండ్స్ తోటి నేను ఇట్లా నమాజ్కి వెళ్ళాను, నేను వాళ్ళు రారా నువ్వు కూడా అంటే నేను వెళ్ళాను, వాళ్ళు నమాజ్ చేసుకుంటే నేను బయటకు వస్తే ఆ పర్టికులర్ మస్జిద్లో ఉన్న మౌలానా వాళ్ళని ఏమంటారు నాకు ఐడియా లేదు, అతను వీడిని పిలిచాడంట, రాను ఎవరితో వచ్చావంటే వాళ్ళతో వచ్చానంటే, అవునా నువ్వు మస్తున్నావు రా చూడడానికి, అరే వీనికి అప్లికేషన్లు తెచ్చేయండి రా అని చెప్పి వాడికి ఒక 5 అప్లికేషన్లు ఇచ్చారు. ఇది జరిగింది, నేను ఇందులో ఏది అభూత కల్పన లేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. వాడి పేరు చెప్తే అని చంపేస్తారేమని భయపడి వాడు మొబైల్ నంబర్లు అన్ని మార్చేసుకొని ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు కూడా నాకు తెలియదు. వాడు చెప్పాడు 5 అప్లికేషన్లు ఇచ్చారు. 5 అప్లికేషన్ ఎవరు అంటే, ఒక బ్రాహ్మణ్ అమ్మాయి, ఒక వైశ్య అమ్మాయి, ఒక రెడ్డి అమ్మాయి, 2 మార్వాడీలు, లేకపోతే ఒక హిందూ ఎస్సీ అమ్మాయి ఎవరో ఉన్నారు. ఈ 5 అప్లికేషన్లు వాడికి ఇచ్చి, వాడికి ఎవ్రీ మంత్ 10,000 ఇచ్చేయండి, వాడికి ఆ కార్డు ఇవ్వండి, వాడి బండి ఇచ్చి వాడికి ఫుల్ పెట్రోల్ కొట్టియండి, ఈ 5 అమ్మాయిలను కన్వర్ట్ చేయాలి, ఇది నీ టార్గెట్, నీ ఇష్టం, నీకు ఎంత డబ్బులు కావాలన్నా అడుగు, డబ్బుల విషయంలో మొమ్మడబడ కానీ వాళ్ళని తిప్పు, నీ ఏం కావాలో చేయి, కానీ వాళ్ళ 5 నువ్వు కన్వర్ట్ చేయాల్సిందే. ఆ 5 నువ్వు కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ నీకు ఫ్రెష్ అప్లికేషన్స్ ఇస్తాం. ఇది వాళ్ళు చెప్పిన మాట. వాడేంటి, నేను వాళ్ళు చాలా క్లోజ్, మేము ఒకటే, మమ్మల్ని అసలు విడదీస్తారు మీరు అని చెప్పి వాడు వాదించిన వాడు నాకు ఫోన్ చేసి ఇట్లా మొత్తుకుంటున్నాడు, నా తరఫు నుంచి నేను ఒక 5 అమ్మాయిలను కాపాడేసినాను అన్నా, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి నాకు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, నాకు బాధ అవుతుంది, ఏం చేయాలన్నా నేను, నాకు అర్థమైతలేదు, ఇది ఎట్లా తీసుకుపోవాలి ముందుకి అని అన్నాడు. నిజంగానే మసీదులు ఎంత ఘోరాలు, అన్ని మస్జిద్లో జరుగుతుంది నేను చెప్పట్లేదండి, కానీ వాడు వెళ్ళిన మస్జిద్లో మాత్రం వాడిని పిలిచి అది ఇచ్చారు అని మాత్రం వాడు చెప్పాడు. ఇది క్లియర్గా నేను 100% అతను నాకు చెప్పిందే నేను చెప్తున్నాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఇది తెలుసుకోనని చంపేశారో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఇది జరిగింది, ఇది వాస్తవంగా జరిగింది. సో లవ్ జిహాద్ అనేది ఉందా లేదా అనేది ఇంకా మనమే ఆలోచించుకోవాలి. ఒక ఫైర్, ఒక అట్రాక్షన్, మీరు చెప్తుంటే ఎదుటి వ్యక్తి మాట్లాడలేదు. ఎప్పుడైనా కానీ సనాతన ధర్మం గొప్పతనం ఏంటి అంటే, మనం దేన్ని వ్యతిరేకించాం, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాం, అన్నిటినీ ఆహ్వానిస్తాం కదా, రైట్? సింపుల్ లాజిక్. అసలు ఈ దేశంలో ఏమీ లేదు అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఏమీ లేదు, వీళ్ళు అన్నట్టు ముఘల్స్ వచ్చిన తర్వాతనే అసలు డెవలప్మెంట్ అయింది, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిందని కొన్ని జస్ట్ ఈ హిస్టారియన్స్, ఈ ఫేక్ హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో, ఈ రోమిలా థాపర్స్ అండ్ ఆల్ దీస్ నాన్ సెన్సికల్ పీపుల్, వీళ్ళు ఎవరైతే మన హిస్టరీ రాశారో, మనకు మొన్న ద తాజ్ స్టోరీ అని ఒక సినిమా వచ్చింది, పరేష్ రావల్ గారు. ఐ అర్జ్ ఆల్ ది ఆడియన్స్, మన ప్రతి ఒక్క ప్రేక్షకులని
తాజ్ స్టోరీ అనే సినిమా చూడమని చెప్తాను. చాలా బాగా తీశారు ఆ సినిమా. అది నేను అనేది ఒక మతము కులం మతము దాని గురించి కాదు. హిస్టారియన్స్ ఎట్లా మనల్ని చేతగాని వాళ్ళలాగా, హిందువులు అసలు ఏం తెలియదు, హిందువులకు ఏం తెలియదు, ముగల్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్స్ జరిగాయి, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగింది అని అన్నారు. కాబట్టి దానికోసం ఒకసారి ఆ సినిమా చూడమని చెప్తా. వీళ్ళు అంటున్నారు కదా ముగల్స్ వచ్చిన తర్వాత అసలు ఆర్కిటెక్చర్ అనేది మనకు తెలిసింది, అసలు తాజ్ మహల్ అట్లా కట్టారు అంటే, నేను ఒకటే అడుగుతానండి, వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఒరిజినేట్ అయ్యారో అక్కడ ఎక్కడైనా తాజ్ మహల్ అంటే ఒక స్ట్రక్చర్ చూపించమని చెప్పండి, ఒక స్ట్రక్చర్ ఏదైనా చూపించమని చెప్పండి. ఒకటి లేదు. మన కోనార్క్ టెంపుల్ కానీ, అజంతా ఎల్లోరా కానీ, బృహదీశ్వరాలయం కానీ, ఇవన్నిటి ఆర్కిటెక్చరు కొన్ని వందల సంవత్సరాల క్రితమే కదా అయ్యింది. మునిగిపోయిన ద్వారక యాజ్ పర్ BBC డాక్యుమెంటరీ. ఈ BBC అంటే వీళ్ళందరికీ వెస్టర్న్ రేసిస్ట్ వైట్ వాలిడేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. మన దగ్గర బొగ్గుతో పళ్ళు తోముకుంటా అంటే చీ రిగ్రెసివ్ అని వాళ్ళు, ఇప్పుడు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో బొగ్గు ఉందా, మీ టూత్పేస్ట్లో నిమ్మకాయ ఉందా అని చెప్పి వీళ్ళు మనల్ని అడుగుతున్నారు. టర్మరిక్ చీ ఏంటి అని అన్నారు, బట్ ఈరోజు అదే టర్మరిక్ అన్నిట్లో వాడుతున్నారు. గోమూత్రం చీ ఆవుది అది తాగుతారు, మూత్రం ఏం మనుషుల్లో మీరు అంటారు. 90% ఆఫ్ ఆయుర్వేదిక్ అండ్ హోమియో మెడిసిన్స్లో కంపల్సరీ ఇప్పుడు గోమయం వాడుతున్నారు. ఇట్ ఈస్ బీయింగ్ వైడ్లీ సర్క్యులేటెడ్ ఈవెన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ కదా. సో అలాంటప్పుడు అసలు మనం ఎక్కడ రిగ్రెసివ్ అండి, ఎక్కడున్నాం మనము కదా. సో నేను ఏమంటున్నానంటే ఇవన్నీ మనకు తెలియాలి, అవసరం ఉంది దీనికి. మన పద్ధతులన్నీ మనం మర్చిపోయి వాళ్ళ వ్యాలిడేషన్ కోసం మనం చూస్తాం. అకార్డింగ్ టు దట్ BBC డాక్యుమెంటరీ ఇట్ సెల్ఫ్, ద సబ్మర్జ్డ్ ద్వారకా, మునిగిపోయి ఉన్న ద్వారకా నగరం ఏదైతే ఉందో అదే 10,000 సంవత్సరాల క్రితం కట్టారని అన్నారు. 10,000 years. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎవరన్నా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం BBC వాళ్ళంటే మనకి ఇష్టం కదా, కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మరి ఇంత ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ మనది ఉన్నప్పుడు మనకు ఆ బానిసత్వం ఏంటి, ఇంకా ఆ భావ దరిద్రం ఏంటి, ఆ బానిసత్వం ఏంటి? ఇది మన మీద రుద్దారు అనేది అంతే కదా. మరి ప్రాపగాండా అంటే అది కదా, మరి అది కదా ప్రాపగాండా అంటే. నేను చదువుకునే రోజుల్లో సుమారుగా నాకు తెలిసి ఇప్పటికి కూడా ముఘల్ ట్రీ చెప్పండి అంటే ఫటఫట పేర్లు చెప్తాం మనము. గుప్తుల గురించి చెప్పండి అంటే మనం చెప్పాము. మనము చౌలాల గురించి చెప్పండి, పల్లవాల గురించి చెప్పండి, పాండ్యుల గురించి చెప్పండి, మహారాణా ప్రతాప్ గారి లినియేజ్ చెప్పండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి లినియేజ్ చెప్పండి అంటే ఎక్కడ చెప్తున్నామండి మనం ఎందుకు చెప్పట్లేదు మరి? దానికి కారణం ఏంటి? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. నేను ఇది ఇంతకు ముందు కూడా అడిగా. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, మీ ముత్తాతగారు ఉన్నారు, మీ ముత్తాతగారు తాతగారు ఉన్నారు. మీ ముత్తాతగారి తాతగారిని, మీ ముత్తాతగారిని చాలా దారుణాతి దారుణంగా చంపేసి మీ ఊళ్ళో అందరినీ చంపేసిన వాళ్ళకి మీరు మీ ఫ్యామిలీ ట్రీలో వాళ్ళ పేరు పెట్టుకుంటారా? మీ పుస్తకాల్లో వాళ్ళ గురించి రాసుకుంటారా? మీ ఇల్లున్న మీ ఏరియాకి వాళ్ళ పేరు పెట్టుకుంటారండి? మీరు పెట్టుకుంటారా? మీరు వాళ్ళు పుస్తకాల్లో రాసుకున్నారు, బాబర్ నామాలలో, అక్బర్ రాసుకున్న పుస్తకాల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే కోర్టులో వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అక్కడ అరబ్ దేశాలకు పంపించిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో కొన్ని ఈరోజు 100 మంది హిందువులను చంపాం, ఈరోజు 1000 మంది హిందువులను చంపేశాము, వాళ్ళని చంపేసి వాళ్ళందరి తలకాయలను అక్కడ వేలాడి తీసామని చెప్పి అక్బర్ గాడు, బాబర్ గాడు వీళ్ళందరూ చాలా గొప్పగా ఇట్లా కాలర్లు ఎగరేసుకొని టిప్పు సుల్తాన్ గాడు అందరూ చెప్పాడు. టిప్పు సుల్తాన్ గాడు కూడా చెప్పాడు, నేను ఇంతమంది బ్రాహ్మణులను ఈరోజు జంధ్యాలు కట్ చేసి వాళ్ళని బలవంతంగా ముస్లింలుగా మార్చానని చెప్పి వీళ్ళందరూ రాసుకున్నారు. నేను చెప్పింది ఇట్ ఈస్ దేర్ ఇన్ హిస్టరీ, ఇట్స్ రికార్డెడ్. వాళ్ళు మన పూర్వీకులు ఎట్లా అవుతారండి? అసలు కాదు కదా. మరి ఇన్ని అజెండాలు నడిపించిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఇంకా లవ్ జిహాద్ లేదని మీరు ఎట్లా అంటారండి?